హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సివిల్ కాన్సెప్ట్ బిల్డర్. ఈరోజు నేను మీ ముందుకి ఒక ఇన్స్పైరింగ్ సక్సెస్ స్టోరీని తీసుకొచ్చాను. మనతో ఉన్న మిస్టర్ దిలీప్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ మోస్ట్ సక్సెస్ఫుల్ స్టూడెంట్స్. అండ్ దిలీప్ గేట్ ఎగ్జామ్లో ఆల్ ఇండియా ర్యాంక్ 486 సాధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సిలో పాలిటెక్నిక్ లెక్చరర్ అండ్ అదేవిధంగా ఎన్పిసిఎల్లో సైంటిస్ట్ సి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ పోర్ట్స్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏడబ్ల్యూ లాంటి ప్రెస్టీజియస్ గవర్నమెంట్ జాబ్స్ని క్రాక్ చేశాడు. సో మన దిలీప్ వచ్చేసి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో పాలిటెక్నిక్ లెక్చరర్ కింద జాయిన్ అవబోతున్నాడు. అండ్ ఒక ఎగ్జామ్ కాదు, మల్టిపుల్ ఎగ్జామ్స్ క్రాక్ చేసి తన హార్డ్ వర్క్, కన్సిస్టెన్సీ, డెడికేషన్తో చాలామంది ఆస్పిరెంట్స్కి ఇన్స్పిరేషన్గా కూడా నిలిచాడు. సో ఈరోజు మనం తన సక్సెస్ జర్నీ, అదేవిధంగా ప్రిపరేషన్ స్ట్రాటజీస్ అండ్ ఆల్సో తన ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ని డిస్కస్ చేద్దాం. ఓకే దిలీప్, వెల్కమ్ టు సివిల్ కాన్సెప్ట్ బిల్డర్. Thank you, sir. Thank you for inviting me. సో దిలీప్, ఫస్ట్ ఆఫ్ ఆల్ a big congratulations on your success. Thank you, sir. సో దిలీప్, నీ గురించి షార్ట్గా చెప్పు, అంటే నీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? Okay, sir. My name is Dilip. I am from Andhra Pradesh. నా 10th 12th నేను కర్నూలు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ లో కంప్లీట్ చేశాను. ఓకే. బీటెక్ వచ్చేసి జేఎన్టీ అనంతపూర్లో పూర్తి చేశాను. ఎంటెక్ ఐఐసి బెంగళూరులో సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో కంప్లీట్ చేశాను. ఓకే, గుడ్. సో నీ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపరేషన్ జర్నీ అనేది ఎలా స్టార్ట్ అయింది? సార్ బీటెక్ లో ఉన్నప్పుడు, ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు నేను క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో ట్రై చేశాను సార్, టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీల్లో. కానీ అందులో సక్సెస్ అవ్వలేకపోయాను. సో ఇంకా నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటే బీటెక్ అయిపోయిన వెంటనే గవర్నమెంట్ జాబ్స్ బెటర్ అనిపించింది. ఎందుకంటే సివిల్ ఇంజనీరింగ్ కి లాట్ ఆఫ్ వేకెన్సీస్ వస్తూ ఉంటాయి కాబట్టి నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఓకే, యా. సో క్యాంపస్ ప్లేస్మెంట్స్ రానంత మాత్రం నువ్వు డిప్రెస్ అవ్వకుండా నెక్స్ట్ ఆపర్చునిటీ ఏంటని చెప్పి చూసావు. దట్స్ ద స్పిరిట్. వెరీ గుడ్. సో నెక్స్ట్, సో ఒక ఎగ్జామ్ కాదు, మల్టిపుల్ ఎగ్జామ్స్ క్రాక్ చేసావు కదా, నీ సక్సెస్ జర్నీలో మేజర్ టర్నింగ్ పాయింట్ ఏంటి? సార్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ గేట్ ఎగ్జామ్ పైన ఎక్కువ ఫోకస్ చేశాను సార్. జనరల్ గా నేను ఏం చేశానంటే మీ దగ్గర లైవ్ క్లాస్ అటెండ్ అయ్యాను సార్, ఎవ్రీ సబ్జెక్ట్. అది నాకు నా ఫండమెంటల్స్ ని చాలా క్లియర్ చేసింది. దాని తర్వాత ఏవైనా కాన్సెప్ట్స్ లో నాకు ఏమైనా గ్యాప్ ఉంటే అది క్లియర్ చేసేది సార్. నా కాన్సెప్ట్స్ లో క్లారిటీగా ఇచ్చేసింది మీ క్లాసెస్. సో దానివల్ల నాకు ఏమైందంటే గేట్ లో మంచి ర్యాంక్ పొందగలిగాను సార్. దీని తర్వాత ఏం చేశానంటే ఈ ప్రిపరేషన్ అనేది నాకు చాలా మేజర్ ఫౌండేషన్ స్టోన్ గా చెప్పొచ్చు. దీనివల్ల నాకు ఇతర ఎగ్జామ్స్ కూడా నేను క్రాక్ చేయడానికి హెల్ప్ అయింది సార్. ఈ కోచింగ్ కానీ, మీ టెస్ట్ సిరీస్ కావచ్చు, మీ గైడెన్స్. సో అంటే ఫైనలీ గేట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది కీ అంటావు నీ సక్సెస్ లో? అవును సార్. ఓకే. సో మరి చాలా మంది స్టూడెంట్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు కన్ఫ్యూజన్ లో ఉంటారు కదా, నువ్వు మరి నీ ప్రిపరేషన్ ఎలా ప్లాన్ చేసుకున్నావు? నేను ఇప్పుడు గేట్ ఎగ్జామ్ గురించి మాత్రమే మాట్లాడతాను సార్. ఎందుకంటే బిగినింగ్ లో నేను సపోజ్ ఒక న్యూ క్యాండిడేట్ అయితే సివిల్ ఇంజనీర్ పెద్ద వ్యాస్ట్ గా అనుకుంటుంది సిలబస్. ఇప్పుడు ఆ సిలబస్ ని నాకు ఏది చదవాలి, ఎంతవరకు చదవాలి, ఎలా చదవాలి ఒక ఐడియా లేదు సార్. అప్పుడు నేను ఏం చేశానంటే మీ దగ్గర అటెండ్ అయ్యాను క్లాసెస్. దానివల్ల నాకు ఏమొచ్చేసిందంటే ఓకే, ఈ సబ్జెక్ట్ ఎంతవరకు చదవాలి, ఎన్ని టాపిక్స్ కవర్ చేసుకోవాలి ఒక డేలో, ఒక వీక్ లో ఎంత పర్సెంటేజ్ సిలబస్ కవర్ చేయాలి, ఇవన్నీ ఒక ఐడియా వచ్చేసింది సార్. దీనివల్ల నాకు ఏమైపోయిందంటే 7-8 months లో నా సిలబస్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను. లాస్ట్ 1-2 months నేను రివిజన్ కి కానీ లేదంటే మాక్ టెస్ట్ కానీ టైం కేటాయించేసుకున్నాను. మీ టెస్ట్ సిరీస్ కూడా నాకు చాలా హెల్ప్ అయింది. ఈ విధంగా నేను గేట్ ఎగ్జామ్ క్రాక్ చేశాను సార్. సో అంటే నువ్వు ఒక స్ట్రక్చర్డ్ అప్రోచ్ ని ఫాలో అవటం వల్ల నీ ప్రిపరేషన్ అనేది సిస్టమేటిక్ గా మారింది. అవును సార్. మీరు ఎక్సెల్ షీట్ లో సెండ్ చేసేవారు కదండి సార్, ఈ వీక్ లో ఎంత పోర్షన్ కంప్లీట్ చేయాలి, అది కూడా నాకు చాలా హెల్ప్ అయింది సార్. ఆల్సో మీ టెస్ట్ సిరీస్ లో ఏ క్వశ్చన్స్ అయితే వచ్చాయో మోస్ట్ ఆఫ్ ద మోడల్స్ అవి డైరెక్ట్ ఎగ్జామ్ రిపీట్ అయ్యాయి సార్. వాటి వల్ల నా టైం అనేది చాలా సేవ్ అయిపోయింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే నీ హార్డ్ వర్క్ అనేది చాలా క్రూషియల్. దట్ ఈస్ ద మెయిన్ పార్ట్ విచ్ గేవ్ యూ ది సక్సెస్. యా. సో నెక్స్ట్, మరి నువ్వు గేట్ ప్రిపరేషన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టావు కదా, మరి ఆ ప్రిపరేషన్ అనేది వేరియస్ ఎగ్జామ్స్ లైక్ అంటే ఏపీపీఎస్సీ ఎగ్జామ్ అవ్వచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ పోర్ట్స్ ఏడబ్ల్యూ ఎగ్జామ్ అవ్వచ్చు, సో వీటిని క్రాక్ చేయడానికి ఎలా యూజ్ అయింది? సార్ జనరల్ గా ఈ గేట్ అనేది ఒక ఫండమెంటల్ గా సబ్జెక్ట్స్ ప్రిపరేషన్ అనేది ఫండమెంటల్ సార్. దీని నుంచి మనం ఏం చేయాలంటే కొద్దిగా స్ట్రాటజీ అనేది చేంజ్ చేయాల్సి ఉంటుంది సార్. ఎందుకంటే సపోజ్ మనం పాలిటెక్నిక్ ఎగ్జామ్ తీసుకుంటే అందులో 150 marks జనరల్ స్టడీస్ ఉంటుంది సార్. వీ హ్యావ్ టు రీడ్ ఆల్ దోస్ సబ్జెక్ట్స్ అగైన్ సపరేట్ గా. తర్వాత ఈ థియరీ సబ్జెక్ట్ వస్తే 300 marks సబ్జెక్ట్ సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ వస్తే అందులో కూడా మనం గేట్ కి ఎలా ప్రిపేర్ అయ్యామో అలా ప్రిపేర్ అవ్వకూడదు సార్. ఎందుకంటే మనం వైడర్ ఏరియా కవర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు ఎగ్జామ్ లో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అనేవి ప్రాబ్లమాటిక్ రావు సార్, మోస్ట్ థియరాటికల్ క్వశ్చన్స్ వస్తాయి. సో మనం బ్యాలెన్స్ చేసుకుని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో అంటే నువ్వు అనేది ఏంటంటే ఈ గేట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవటం వల్ల నీకు స్ట్రాంగ్ ఫౌండేషన్ అండ్ కాన్సెప్చువల్ క్లారిటీ వచ్చిందంట.
అవును సార్, వాటి వల్ల నేను ఈ ఏపీఎస్సి పివైక్యూస్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎస్ఎస్సి పివైక్యూస్ కానీ త్వరగా సాల్వ్ చేయగలిగాను. వాటి వల్ల నాకు టైం అనేది చాలా త్వరగా సిలబస్ కంప్లీట్ చేసుకున్నాను. ఓకే, గుడ్. సో మరి ప్రిపరేషన్ టైంలో గైడెన్స్ కానీ మెంటర్షిప్ ఆర్ ప్రాపర్ డైరెక్షన్ అనేది ఎంతవరకు అవసరం? అది చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే నేను ప్రిపేర్ అయ్యే టైంలో మోస్ట్ ఆఫ్ ద క్లాస్ నోట్స్ అనేది మీరు చెప్పిన క్లాస్ నోట్స్ ఫాలో అయ్యాను సార్. ఆల్సో నాకు ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మీకు మెసేజ్ చేసేవాడిని. అలా మీ గైడెన్స్ దొరకడం వల్ల నాకు చాలా హెల్ప్ అయింది సార్. ఆల్సో పిఎల్ ఎగ్జామ్ రాసే టైంలో కొన్ని న్యూ టాపిక్స్ ఉంటాయి సార్. సపోజ్ రైల్వే ఇంజనీరింగ్ కానీ ఇవి నేను ఎక్కువ ఫోకస్ చేయలేదు. కానీ మీ సెండ్ చేసిన క్లాస్ నోట్స్ నుంచి చాలా క్వశ్చన్స్ రిపీట్ అయ్యింది సార్ అందులో. అది నాకు చాలా మార్క్స్ గెయిన్ చేసింది రియల్ ఎగ్జామ్ లో. సో యా, అంటే గైడెన్స్ ఈజ్ అ గేమ్ చేంజర్ అంటావు. ఎస్ సార్. ఓకే, సో నెక్స్ట్ మరి నీ ఎన్పిసిఎల్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా కొంచెం షేర్ చేసుకుంటావా? ఎస్ సార్. జనరల్ గా అప్పుడు ఎన్పిసిఎల్ ఇంటర్వ్యూ టైంలో నేను ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ జాయిన్ అయ్యాను సార్ మీ దగ్గర. అప్పుడు మీరు నాకు చెప్పారు మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ విల్ బి ఫ్రమ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ నుంచి వస్తాయని చెప్పారు. అది మాత్రం 100% ట్రూత్ సార్. నేను ఈవెన్ దో నా ఫేవరెట్ సబ్జెక్ట్స్ వేరే చెప్పినప్పటికీ మోస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూ అనేది నాకు స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ పైన జరిగింది సార్. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, ఆర్సీసీ, స్ట్రక్చర్ అనాలిసిస్, స్టీల్ స్ట్రక్చర్స్ పైన మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అడిగారు సార్. ఆల్సో మనకు సపోజ్ ఒక క్వశ్చన్ నేను చెప్పలేకపోయాను, అది నాకు తెలియదని చెప్పడం అనేది చాలా బెస్ట్ ఆప్షన్ సార్, ఇన్స్టెడ్ ఆఫ్ బ్లఫ్ చేయడం కంటే. ఓకే, సో అంటే బేసిక్గా ఇంటర్వ్యూలో మనం కాన్ఫిడెంట్గా అండ్ ఆనెస్ట్గా అదేవిధంగా కాన్సెప్చువల్ క్లారిటీ ఉంటే ఏ ఇంటర్వ్యూనైనా క్రాక్ చేయొచ్చు. అవును సార్. ఎస్. సో నెక్స్ట్ మరి ప్రిపరేషన్ జర్నీలో లో ఫేస్ అని లేదా ఫెయిల్యూర్స్, డిసప్పాయింట్మెంట్స్ అనేవి అందరికీ ఉంటాయి కదా, మరి నువ్వు వాటిని ఎలా హ్యాండిల్ చేసావు? నేను కూడా చాలా ఫెయిల్యూర్స్ చూశాను సార్. బట్ నేను ఏం చేశానంటే ప్రతి ఫెయిల్యూర్ లో నేను ఏదో ఒక మిస్టేక్ చేసి ఉంటాను సార్. ఆ మిస్టేక్ ని నేను నోట్ చేసుకొని నెక్స్ట్ ఎగ్జామ్ లో అది రిపీట్ అవ్వకుండా ట్రై చేశాను సార్. దీనివల్ల సక్సెస్ కి త్వరగా వచ్చే ఛాన్స్ ఉన్నాయి సార్. ఓకే, సో అంటే బేసిక్గా నీ ఫెయిల్యూర్స్ అనేదాన్ని నువ్వు ఒక బిల్డింగ్ బ్లాక్ కింద తెచ్చుకుని వాటి నుంచి నువ్వు ఎలాగైతే ముందుకు వెళ్ళాలనేది నేర్చుకున్నావు. యా, దట్స్ గుడ్. సో నెక్స్ట్, సో ఒక స్టూడెంట్ ఇవాళ కనుక ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ 1 yearలో సక్సెస్ అచీవ్ చేయడానికి కంపల్సరీగా ఫాలో అవ్వాల్సిన టాప్ 3 హ్యాబిట్స్ ఏంటి? సార్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇప్పుడు కోచింగ్ జాయిన్ అవుతున్నారు సార్. నేను సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక న్యూ స్టూడెంట్ కోచింగ్ జాయిన్ అయ్యాను. నా ఫస్ట్ పని ఏంటంటే ఎవ్రీడే క్లాస్ అటెండ్ అవ్వాలి సార్. క్లాస్ మిస్ అవ్వకూడదు. ఎవ్రీడే క్లాస్ అటెండ్ అవ్వాలి. తర్వాత ఈవినింగ్ టైం ఉంటే జస్ట్ వీ హౌ టు రివైజ్ వాట్ ఎవర్ మార్నింగ్ మనకి ఏం చెప్పారో అదంతా రివైజ్ చేసేసి పీవైక్యూ సాల్వ్ చేయాలి సార్. ఇంకా టైం ఉంటే వర్క్ క్వశ్చన్ సాల్వ్ చేయాలి. ఆల్సో పార్ట్ టెస్ట్లు ఉంటాయి, లేదంటే సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు ఉంటాయి సార్. వాటిని కూడా వీకెండ్స్ లో కానీ 2 weeks ఒకసారి అటెండ్ చేయడం వల్ల మన అక్యురసీ అనేది ఇంక్రీజ్ అవుతుంది సార్. ఓకే, సో అంటే ఇప్పుడు 3 హ్యాబిట్స్ చెప్పాలంటే ఫస్ట్ హ్యాబిట్ డైలీ కన్సిస్టెన్సీ, సో సెకండ్ హ్యాబిట్ ఏమో రెగ్యులర్ రివిజన్, అండ్ థర్డ్ హ్యాబిట్ ప్రాక్టీసింగ్ పీవైక్యూస్ అండ్ మాక్ టెస్ట్, రైట్? ఎస్ సార్, కంపల్సరీ. ఓకే, సో మరి నెక్స్ట్ ఇంకోటి, ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయరు. సో ఈ మైండ్ సెట్ గురించి నీ ఒపీనియన్ ఏంటి? జనరల్ గా నోటిఫికేషన్ రాకముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం చాలా బెస్ట్ ఆప్షన్ సార్. ఎందుకంటే మనకు టైం అనేది చాలా దొరుకుతుంది సార్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటే 2-3 months టైంలో నేను సిలబస్ కంప్లీట్ చేయలేను. దానివల్ల ప్రెజర్ అనేది బిల్డప్ అవుతుంది. దానివల్ల ఎగ్జామ్ లో బెటర్ పర్ఫార్మెన్స్ ఉండదు సార్. సపోజ్ ఇప్పుడు నేను ఒక 6 months ముందు సిలబస్ కంప్లీట్ చేసేస్తే మిగిలిన నోటిఫికేషన్ ఉన్న 2-3 months టైంలో నేను మోస్ట్ ఆఫ్ ద టైం అనేది నా రివిజన్ కావచ్చు, లేదంటే పీవైక్యూ సాల్వ్ చేసుకోవడం, లేదంటే మార్క్ టెస్ట్ ఇవ్వడం పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను సార్. వీటి వల్ల డైరెక్ట్ గా నా మార్క్స్ అనేది రియల్ ఎగ్జామ్ గెయిన్ అయిపోతుంది సార్. యా, సో అంటే ముందే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మనకు ఒక లీడింగ్ ఎడ్జ్ అనేది ఉంటుంది డెఫినెట్గా. ఎస్ ఎస్. సో ఫైనల్గా మరి సివిల్ కాన్సెప్ట్ బిల్డర్ వ్యూవర్స్ కానీ సివిల్ ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ కానీ నీ మెసేజ్ ఏంటి? మై మెసేజ్ సింపుల్ సార్. దెర్ ఇస్ నో షార్ట్ కట్ ఫర్ సక్సెస్. కన్సిస్టెన్సీ ఉండాలి, తర్వాత డిసిప్లిన్ ఉండాలి, హార్డ్ వర్క్ చేయాలి సార్. హార్డ్ వర్క్ ఒకటే సరిపోదు, స్మార్ట్ వర్క్ కూడా ఉండాలి సార్. పర్ఫెక్ట్ గైడ్ ని చూస్ చేసుకోవాలి, ఏది చదవాలి, ఏది వదిలేయాలి, ఎంతవరకు చదవాలి, అది కూడా క్లారిటీగా ఒక ఐడియా ఉండాలి సార్. అవి లేనప్పుడు మనం అన్నెసరీగా స్టఫ్ అంతా చదువుకొని వెళ్తే వాటి వల్ల యూస్ లేదు సార్. ఎగ్జామ్ కి ఏం అడుగుతున్నారు, మనం ఏం చదవాలి, దానిపైన మనకు క్లారిటీ ఉందంటే క్రాక్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సార్. ఎస్ ఎస్, పర్ఫెక్ట్. సో ఇది దిలీప్ మనకు చెప్పిన విషయాలు. సో థ్యాంక్ యూ దిలీప్ ఫర్ షేరింగ్ యువర్ వాల్యుబుల్ ఇన్సైట్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్. సో మనకి దిలీప్ జర్నీ ఒక ఇంపార్టెంట్ లెసన్ చెప్తుంది. ఏంటది? కన్సిస్టెన్సీ, కంటిన్యూస్ ఎఫర్ట్స్ అండ్ ఆల్సో స్ట్రాంగ్ ఫౌండేషన్స్ అండ్ ప్రాపర్ గైడెన్స్ అనేది ఉంటే మల్టిపుల్ ఎగ్జామ్స్ క్రాక్ చేయటం చాలా ఈజీ అని కాకపోయినా పాసిబుల్ అని. సో ఈ వీడియో కనుక మీకు నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్. యా, థ్యాంక్ యూ.